లైవ్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న కృష్ణతేజ అతిథి భవనం సమీపంలో క్యూ లైన్లో వేచి ఉన్న సమయంలో ఇద్దరు భక్తులు పరస్పరం ఘర్షణకు దిగారు. సోమవారం జరిగిన ఈ ఘటనతో తిరుమలలో కలకలం సృష్టించింది. అయితే విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు ఓర్పు, సహనంతో వ్యవహరించాలని, తోటి భక్తులతో స్నేహపూర్వకంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. క్యూ లైన్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ శాంతియుతంగా దర్శనం చేసుకోవాలని టీటీడీ కోరింది. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో తోటి విద్యార్థినిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆశీస్, ప్రవీణ్లు తన పట్ల మిస్బిహేవ్ చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. గత ఏడాది నుంచి ఇద్దరు యువకులు తనను వేధింపులకు గురి చేశారని, ఈ విషయం కాలేజీ ప్రిన్సిపాల్కు చెప్పినా పట్టించుకోలేదని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఇద్దరు యువకులపై ఇప్పటికే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి బాచుపల్లి పోలీసులకు దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కొత్తగా ఏర్పడిన కొత్త జిల్లాలో పలు సమస్యలపై అధికారులు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే షాజహాన్ బాషా సమక్షంలో రివ్యూ చేయడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా హార్టికల్చర్పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని, దానిపై పలు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యంగా మామిడి పంటపై ప్లాస్టిక్ కవర్లు ఇవ్వడంపై పంట దిగుబడి ఎక్కువగా ఉందని, గ్రౌండ్ వాటర్ నీటి నిలువలు కూడా ఈసారి ఈ జిల్లాలో ఎక్కువగా పెరగడం జరిగిందని బీసీ జనార్దన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సమపాలంలో తీసుకెళ్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఏ విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో చాలా సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హార్టికల్చర్ అయితేనేమి, అగ్రికల్చరు, తర్వాత R&B, హెల్త్, ప్రతి డిపార్ట్మెంట్ను కూడా శాఖల వారికి కూడా తీసుకోవడం, వాటి మీద కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ చెప్పేది ముఖ్యంగా ఏంటంటే, ఏదైతే ఈ హార్టికల్చర్ అనేది ఈ మదనపల్లె ఈ యొక్క జిల్లాలో ఎక్కువగా ఉంది కాబట్టి వారికి ఆర్థిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా జిల్లా రివ్యూ మీటింగ్లో కూడా చెప్పి కొన్ని సూచనలు కూడా గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వడం, వాటన్నిటిని కూడా నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మామిడి పంట మీద కూడా ఏవైతే ప్లాస్టిక్ కవర్లు ఇవ్వడం వల్ల ఆ యొక్క కవర్ల వల్ల కూడా అధిక లాభాలు వస్తూ ఉన్నాయి, హీల్డ్ కూడా బాగా వస్తూ ఉంది అనే ఉద్దేశంతో కూడా ఇప్పుడు వారికి కూడా ఈ సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే అన్నమయ్య జిల్లాలో ఇది యొక్క గ్రౌండ్ వాటర్ అంతా కూడా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి నిల్వలు కూడా బాగా మంచి స్థాయికి పెరిగినాయని చెప్పి ఉద్దేశంగా చెప్పడంతో అసెంబ్లీ సాక్షిగానే ఈ యొక్క జిల్లా యంత్రాంగాన్ని కూడా కలెక్టర్ గారు అభినందనలు, మన యొక్క ముఖ్యమంత్రి గారు అభినందనలు చేశారు. ఒకసారి కాదు 2 సార్లు అసెంబ్లీలో ఈ విధంగా ఎగ్జాంపుల్ కూడా కేస్ స్టడీ కింద తీసుకోండి. ఏదైతే అన్నమయ్య జిల్లాలో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల 100 crores ఓన్లీ ఎలక్ట్రికలీ సేవ్ అయింది. జీడీపీ వల్ల కూడా 1100 కోట్ల రూపాయలు వస్తాయని అసెంబ్లీ సాక్షిగా చెప్పినందుకు జిల్లా యంత్రాంగానికి కూడా మేము అందరం కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం నగర కార్పొరేషన్ మేయర్ ఉమారాణి, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్పా ఉమారాణి తెలిపారు. ఇక మేయర్, చైర్పర్సన్లతో పాటు ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన ముదిరాజ్ కౌన్సిలర్లకు కామారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అలాగే ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఇద్దరం మహారాణులం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని, 2 జిల్లాలను అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విమర్శలు గుప్పించారు. వైసీపీ ఇన్ఛార్జ్ నుంచి తీసేస్తారనే భయంతో నాని బిక్కుబిక్కుమంటూ సొల్లు మాటలు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యాలయంలో అంగన్వాడీల సమస్యలపై సమావేశం నిర్వహించిన ఆయన ప్రభుత్వం అంగన్వాడీ సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కేవలం జైలు సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకే నాని అంబటి రాంబాబును కలిశారని అన్నారు. హెల్పర్లు అలాగే చిరుద్యోగులు అందరికీ ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అసలు అంగన్వాడీ టీచర్లు కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానీ, అంగన్వాడీ హెల్పర్లు కానీ పట్టించుకుందంటూ ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైనా. ముందు గత ప్రభుత్వంలో మీరు చూసుకుంటే ఈ రోజు జీతాలు రైట్ టైంకి వచ్చిన పాపం పాలం. కానీ ఈరోజు 1వ తారీఖు లేదు ముందు రోజే జీతాలు ఇవ్వటం అనేది మంచి పరిణామం కింద అందరూ చూస్తున్నారు. అంగన్వాడీలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ రోజైనా కానీ వాళ్ళకి శాలరీ ఎప్పుడు పెరిగినా కానీ చంద్రబాబు నాయుడు గారి హాయంలోనే, చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఆయన ఆలోచన ప్రకారమే పెరిగింది. మనం గుర్తుపెట్టుకుంటే 2016లో 4,000 ఉండే టీచర్ల శాలరీ 7,000 చేయడం జరిగింది. అలాగే 2,200 ఉండే అంగన్వాడీ హెల్పర్ల శాలరీస్ 4,500 చేయడం కూడా జరిగింది. మళ్ళీ 2018లో 10,500 చేయడం, 10,500 చేయడం కాకుండా హెల్పర్ శాలరీ కూడా 4,500 నుంచి 5,000 చేయడం. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు అలాగే చిరుద్యోగులు అందరికీ ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పేసి. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని 30వ వార్డు గుంతపల్లి ఎస్సీ కాలనీలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఇంటింటికి వెళ్లి వృద్ధులకు తన చేతుల మీదుగా పెన్షన్లు అందజేశారు. ఇక కాలనీలో రోడ్ల సమస్యతో పాటు అర్హులైన కొందరికి పెన్షన్లు రాకపోవడం తన దృష్టికి వచ్చిందని, అర్హులందరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కాలనీ వాసులు, పెన్షన్దారులు పాల్గొన్నారు. పెన్షన్ పథకంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడికి వచ్చి పెన్షన్ కార్యక్రమం ఒక తెలుగుదేశం కార్యకర్తలందరూ మా పార్టీ ఆదేశానుసారంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్క నాయకుడు నుంచి ఒక కార్యకర్త వరకు అందరము కూడా ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాలు ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం. ఈ 4,000 రూపాయల పెన్షన్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ జరిగి 4,000 ముందు ఉన్న 3,000, 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగూరు మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన లావణ్య అనే మహిళ తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని బాగేపల్లి గార్మెంట్స్లో పనిచేస్తున్న ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఈ దారుణానికి ఒడిగట్టింది. భర్త సుబ్రహ్మణ్యం, 2 కుమార్తెలు ఉన్న ఈ కుటుంబంలో లావణ్య మృతి తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ఈ ఘటనపై ఎస్ఐ గోపాలకృష్ణ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో భారీగా గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురంలో 2 కేసుల్లో మొత్తం 92 కేజీల గంజాయితో పాటు బైక్, 2 మొబైల్స్ను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 5 నిందితులు అరెస్ట్ చేయగా 1 పరారీలో ఉన్నారు. నిందితులు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారుగా ఉండగా 1 విశాఖపట్నం చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్, బీహార్కు గంజాయిని అక్రమంగా రవాణా చేసి సులువుగా డబ్బులు సంపాదించేందుకు నిందితులు గంజాయితో పార్వతీపురంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారని పోలీసులు తెలిపారు. అనంతరం గంజాయి అక్రమ రవాణాను విజయవంతంగా అడ్డుకున్న పటేల్, సిఐ వెంకట్రావు అలాగే పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ మనీషారెడ్డి అభినందించారు. టౌన్ పిఎస్ లో 2 కేసెస్ రిజిస్టర్ అయ్యింది. 2 కూడా ఎన్డీపీఎస్ కేసెస్. సో
వాటి గురించి మీకు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇద్దామని చెప్పి అందరిని పిలవడం జరిగింది. సో ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ సుపీరియర్స్, ఎస్పెషల్లీ డీజీపీ సార్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం, అలాగే మా ఎస్పీ సార్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎవ్రీడే వెహికల్ చెకింగ్ అనేది జరుగుతూ ఉంది. అందరూ టౌన్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఈవినింగ్ విజిలెన్స్ పోలీసింగ్ నడుస్తుంది. అందులో వెహికల్ చెకింగ్ అనేది చాలా రొటీన్ అయిపోయింది. సో రీసెంట్ గా ఈ ఎన్డీపీఎస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా మేము సీజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే వెహికల్ చెకింగ్ లో భాగంగానే మాకు ఇది దొరికాయి కూడా. సో ఫస్ట్ కేసు వచ్చేసి 41/2026 అండర్ సెక్షన్ 20B క్రాస్ టు C రెడ్ 8C ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మేము ముగ్గురిని అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ముగ్గురు అక్యూజ్ ఉన్నారండి ఈ కేసులో. ఇందులో ఆల్మోస్ట్ 90 kgs ఆఫ్ గాంజా పట్టుకోవడం జరిగింది. వర్త్ వచ్చేసి 45 lakhs మొత్తం కూడా. ఇందులో ముగ్గురు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని మేము అరెస్ట్ చేసాము. మూడో వ్యక్తి వైజాగ్ పర్సన్ అని చెప్పి వీళ్ళిద్దరి ద్వారా మాకు తెలియడం జరిగింది. వీళ్ళ ఎన్నో ఏంటంటే వీళ్ళు 25th and 26th టైంలో ఒక లాడ్జ్ లో ఉండడం జరిగింది. ఇక్కడే ఉన్న ఒక మనీ లాడ్జ్ అన్న దాంట్లో ఉన్నారు. అందులో 90 kgs గాంజా ఏదైతే ఉందో వీళ్ళు బ్యాగ్స్ లో స్టోర్ చేసుకొని ఆ లాడ్జ్ లో పెట్టుకోవడం జరిగింది. ఏదైతే మాకు వెహికల్ చెకింగ్ లో అనుమానం వచ్చినప్పుడు ఆ వెహికల్ చెకింగ్ లో భాగంగానే లాడ్జ్ చెకింగ్ కూడా చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా పైడిపాడు గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రాజముద్రతో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తూ సబ్సిడీకి వ్యవసాయ యంత్ర పరికరాలు, డ్రోన్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇదిగా మీకు చేసే విధంగా ప్రభుత్వం ముందుంది. సకాలంలో ఎరువులు, పురుగు మందులు అల్లే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. మనకి ఎప్పుడూ లేని విధంగా అన్నదాత సుఖీభవ, భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో అన్నదాత సుఖీభవ కింద రైతులకు డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఎన్డీఏ ప్రభుత్వం నేను చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, మనం 14,000 ఇస్తున్నాం. మొదటి విడత 7,000 మీ ఖాతాలోకి వచ్చినాయా? రెండో విడత 7,000 వచ్చినాయా? మూడో విడత 6,000 వచ్చినాయా? రాలా. 14,000 ఇచ్చాం. మూడో విడత కేంద్రం ఇచ్చిన వెంటనే 6,000 రూపాయలు కూడా మీకు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ మనం పారిపోయేవాళ్ళం కాదు, మీకు జవాబు చెప్పేవాళ్ళం. ఇంకో విషయం కూడా చెప్తున్నాం, మీకు ఎవరికైనా ఈ డబ్బులు రానప్పుడు ఇక్కడ ఉండేటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ మీరు అప్లై చేస్తే, ఆ గ్రీవెన్స్ రేజ్ చేస్తే పరిష్కారం చేసి మీకు ఆ డబ్బులు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేగాని మీరు రాలేదు కాబట్టి మీకు రాదు ఎగ్గొడదాము, లేదా మీకు రాకపోతే మీరు మోసం చేసి ఇంకోటి తీసుకున్నటువంటి పరిస్థితి